సమర్పించి ఉన్నాం. మా జీవిత కాలమంతయు నీ సన్నిధానములు గడిపే అవకాశాన్ని కలిగించిన దేవా, నిలబడుతున్న నన్ను నీ సిలువ చాటున మరుగు చేసుకునండి. నా మాటలు వ్యర్థం, మీ వాక్కులు మాతో ఉంచి మాట్లాడించి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని మా ప్రభుని మా రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా అడుగుకుంటూ ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నా. దేవుడు మనల్ని ప్రేమించి తన ఉచితమైన కృపను మన మీద అనుగ్రహింపచేసి త్రిత్వంలోని 4వ ఆదివారంలోనికి మనము వచ్చాం. గత ఆదివారపు దినాల్లో ఒక వాక్యాన్ని మనం ధ్యానం చేశాం. జ్ఞాపకం ఉందా? ఇంకా ఎంతకాలము తప్పిపోతాం? మనము ఎంతకాలము దేవునికి దూరంగా ఉంటున్నాం? 3 వ్యక్తులు అక్కడ సాగులు చెప్పిన సందర్భాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నాం. ఒక వ్యక్తి ఏమంటున్నాడంట, నేను పొలం కొనడానికి వెళుతున్నాను, నేను రాలేను. రెండో వ్యక్తి ఏమంటున్నాడంటే, నేను 5 జతల ఎడ్లను కొనడానికి వెళుతున్నాను, దాన్ని పరీక్షించ వెళుతున్నాను, నేను రాలేను. మూడో వ్యక్తి, నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను కనుక నేను రాలేను. ఇలాగూ దేవుని పనికి సాగులు చెప్పేటువంటి వారిని గడిచినటువంటి ఆదివారపు దినములో మనము జ్ఞాపకం చేసుకున్నాం. ఆ రీతిగా రెండవదిగా తప్పిపోయినటువంటి నాణ్యాన్ని గురించి, గొర్రెను గురించి, పోగొట్టుకున్నటువంటి నాణ్యము దొరికినప్పుడు 10 నాణ్యాలలో ఒక నాణ్యము పోగొట్టుకుంది. అది దొరికేంత వరకు దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి, అది దొరికినప్పుడు తన పనివారితోనూ తన చెలికత్తులతోనూ తన ఇరుగు పొరుగు వారితో కలిసి సంతోషించేటువంటి దినాన్ని గురించి మనము అక్కడ జ్ఞాపకం చేసుకున్నాం. కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యంలోని ప్రాముఖ్యంగా త్రిత్వం తర్వాత 4వ ఆదివారంలోనికి మనం వచ్చాం. ఈ 4వ ఆదివారంలో సర్వసాధారణముగా అందరి యొక్క అభిప్రాయము మనము దేవుని బిడ్డలమే. కానీ పరిశుద్ధ గ్రంథము బాగా పరిశీలన చేస్తే ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరూ దేవుడే పుట్టించాడు. అందరూ దేవుని బిడ్డలమే కాలేము. దేవుని మూలముగా తిరిగి జన్మించిన వారు దేవుని కుమారులు కాగలరు. మనమందరం ఏమనుకుంటున్నామంటే, మనము దేవుని బిడ్డలమే కదా అనుకుంటున్నాం. అందరూ దేవుని బిడ్డలు కానీ కారు. ఈ లోక సంబంధముగా దేవుడు మనల్ని సృజించి ఉన్నాడు. కానీ దేవుని బిడ్డలుగా మనము ఎవరిని ఏర్పాటు చేసుకుంటాం అంటే, దేవుడే తన బిడ్డలుగా ఏర్పాటు చేసుకునేవారు వేరుగా ఉన్నారు. అయితే మనం ఏమనుకుంటున్నామంటే, మనం అందరం కూడా దేవుని బిడ్డలమే కదా, మనం అందరము సహోదరులం కదా అనుకుంటున్నాము. కానీ దేవుడు నిన్ను ఏర్పాటు చేశాడు తప్ప నువ్వు దేవుని బిడ్డని ఎక్కడ అని చెప్పలే. కాబట్టి దేవుని కుమారులుగా ఉండాలి అంటే మనము ఎలాగూ దేవునికి విధేయత కలిగిన వారమై మనం ఉండాలి అనేది ఈ దినం మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ దినం మన అంశం ఏంటంటే, దేవుని కుమారులుగా నీవున్నావా? దేవుని కుమారులుగా నీవున్నావా? చూడండి, ఇక్కడ లేఖన భాగాన్ని స్వార్థ పాఠ్య భాగం లూకా స్వార్థ 6వ అధ్యాయం 36వ వచనాన్ని చదువుకున్నాం. కాబట్టి మీ తండ్రి కనికరముల వాడై ఉన్నట్లు మీరును కనికరముల వారై ఉండుడి. చాలు. మనము తండ్రికి కలిగినటువంటి లక్షణాలు, మొదటిగా ఆయన మాట్లాడుతున్న మాట ఇది. తండ్రికి కలిగిన లక్షణాలు భూమి మీద మనము కలిగి ఉంటే అప్పుడు మనం దేవుని కుమారులము. ఈ లక్షణాలు ఏది లేకపోతే మనము దేవుని కుమారులుగా ఉండలేము. అమ్మ వినండి, నా వైపు తిరిగితే మీకు అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే, తండ్రికి కలిగిన లక్షణాలు భూమి మీద మనము కలిగి ఉండాలి.
అలా కలిగి ఉంటే తప్ప మనము దేవుని కుమారులుగా మనకి అంగీకారము లేనట్టు. నిజముగా యేసుక్రీస్తు ప్రభు అనగా తండ్రికి కలిగిన లక్షణాలు మనము కలిగి భూమి మీద జీవిస్తున్నామా? అయితే అలాగూ జీవిస్తే మనలో ఉండవలసిన మొదటి లక్షణం ఏంటంటే కనికరము కావాలి. కనికరం అనగా ఒకరిలా ఒకరు కనికరం గల వారై మీరు ఉండాలి. ఒకరికొకరు తీర్పు తీర్చుకోవడానికి మీకు అర్హత లేదు. ఈ దిన కనికరము, ప్రేమ, ఆప్యాయత, అనురాగం, వాత్సల్యత ఇవన్నీ కూడా మచ్చుకైనా సరిగా కనిపించటం లేదు. ఒకవేళ కనిపించినా అది తాత్కాలికంగానే ఉంటుంది. శాశ్వతముగా ఉండేటువంటిది ఏదైనా ఉన్నది అంటే అది దేవుని కనికరము. ఈ దేవుని కనికరము అనగా దేవుని బిడ్డలకు మాత్రమే కలిగి ఉంటారు. అందుకే దేవుని కుమారులు ఎవరు, మనుషుల కుమారులు ఎవరు అనేది మనకి తేటగా చూడగలుగుతాం. కాబట్టి ఇక్కడ ఏమంటున్నానంటే తండ్రికి కలిగినటువంటి లక్షణాలు భూమి మీద మనము కలిగి ఉంటే నిజంగా మనం దేవుని కుమారులమే. ఈ లక్షణాల్లో ఏ లక్షణము లేకపోయినా మనము దేవుని కుమారులుగా ఉండేటువంటి అర్హత మనము కోల్పోతాం. సర్వసాధారణంగా మనము చాలా సందర్భాలలో చాలా వ్యక్తులను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. మనుషుల యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క ఉద్దేశాలు వేరువేరుగా ఉంటాయి. మనుషులు ప్రేమిస్తేనే ప్రేమిస్తారు, పలకరిస్తేనే పలకరిస్తారు, ఆదరిస్తేనే ఆదరిస్తారు. కానీ దేవుడు అలా కాదు. నువ్వు పలకరించినా పలకరించకపోయినా, నువ్వు ప్రేమించినా ప్రేమించకపోయినా నిన్ను మాత్రము ప్రేమించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు. అందుకే ఆయన ప్రేమలో స్వార్థము అనేది ఉండదు. మనుషుల ప్రేమ అవసరాన్ని వాడుకుని వదిలేసేది. దేవుని ప్రేమ శాశ్వత కాలము అనే రాజ్యానికి మనల్ని నడిపించేది ప్రేమ. కాబట్టి ఇలా మనము కనికరము, ఒకరిని ఎడల మనము జాలి కలుగుంటే, ఒకరిని ఎడల మనం ప్రేమ కలుగుంటే, ఒకరిని ఎడల మనము కనికరము కలిగి ఉంటే అది తండ్రి చిత్తాన్ని మనము నెరవేర్చిన వారుగా మనం అంటాం. మీకు కనికరం ఉందా? కనికరం ఉందా కదా? మీ మనస్సును అడిగితే చెప్పేది. కనికరం లేదు. నువ్వు ఇతరులని ఎలాగూ ప్రేమించగలుగుతావు కదండి? ఇతరులని ఎలాగూ నీవు కనికరించబడతావు. తండ్రి లక్షణాలు కలిగి ఉంటే భూమి మీద దేవుని కుమారులుగా మీరు ఉండగలుగుతారు. కానీ తండ్రి లక్షణాలు లేకపోతే భూమి మీద దేవుని కుమారులుగా మీరు ఎలాగూ ఉండగలుగుతారు. భూమి మీద దేవుడు అందరినీ సృజించాడు, కానీ అందరూ దేవుని కుమారులు కానీ కారు. అందరూ మారు మనసు పొందారా? అందరూ దేవుని యొక్క రాజ్యానికి మీరు వెళ్ళగలుగుతారా అని మీరు చేతులు ఎత్తండి అంటే ఎవరైనా ధైర్యంగా ఎత్తగలుగుతారా? ఎత్తలేము. ఎందుకంటే ప్రతి మనసుకి ఒక లోపం ఉంది. ప్రతి మనిషికి ఒక లోపం ఉంది. ప్రతి మనిషి ఆలోచన దేవుని దృష్టిలో చెడ్డవగానే ఉన్నవి. అలాంటప్పుడు మనము నేను దేవుని రాజ్యానికి వెళతానని ఎత్తగల ధైర్యం మనకుందా? లేదు. అలాగనని అయ్యా నీ తీర్పు కాలంలో నాకు తీర్పు తీర్చు అనేటువంటి ధైర్యం అన్న మనకుందా? అదినీ లేదు. ఈ రెండు లేనప్పుడు మనము కనికరించబడటానికి గల కారణం ఏంటి? దేవుడు మాట్లాడుతున్న మాట అదే. 36వ వచనం అంటున్నాడు, ఆయన అంటున్నాడు, కాబట్టి మీ తండ్రి కనికరముగాడై ఉన్నట్లు మీరును కనికరముగారై ఉండుడి, తీర్పు తీర్చుకుడి, అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు. నేరం మోపకుడి కదండి, నేరము మోపకుడి, అప్పుడు మీ మీద నేరము మోపబడద్దు. మనము నేరము ఒకరి మీద మోపడానికి రెడీగా ఉంటాం, సిద్ధంగా ఉంటాం. ఎక్కడ దొరుకుతాడా, ఎక్కడ ఉంటాడా కదండి, ఎక్కడ దొరికిద్దా అని ఎదురు చూసేటువంటి కన్నులు, నిద్రపోని కన్నులు ఉంటాయి. కానీ తీర్పు తీర్చడానికి కానీ నేరం మోపడానికి కానీ నీకు ఏ అధికారము లేదని బైబిల్ స్పష్టంగా చెప్తున్నది. తీర్పు తీర్చడానికి నీవెవడవి? నేరారోపణ చేయడానికి నీవెవడవి? చేతనైతే నీవు కనికరించు, లేకపోతే క్షమించు, కానీ తీర్పు తీర్చేటువంటి అధికారం నీకు లేనే లేదు అని చెప్తున్నా.
కాబట్టి దేవుని బిడ్డలారా, అందుకే ఆయన మాట్లాడుతున్నాడు, నీ తండ్రి కనిక్రమలవాడై ఉన్నట్లు మీరును కనిక్రమల వారై ఉండడి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. ఇక్కడ పౌలు గారు కొలస్సీ సంఘానికి ఉన్నటువంటి సంఘస్థులతో ఆయన మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులైనటువంటి ప్రియులైనటువంటి వారికి తగినట్లుగా మీరుండాలి. మీరు ఎలా ఉండాలి కదండి, బైబిల్ చెప్తుంది, నేను చెప్పట్లేదు. మీరు ఎలా ఉండాలి అని చెప్తున్న, మీరు జాలిగల మనస్సును అనగా కనికరమును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనాలి. ఇక్కడ ఎవరంట వీడు? దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైనటువంటి వారికి తగినట్లుగా మీరు జాలిగల మనస్సును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనండి. ఇవి మీరు ధరించుకున్నారా? లేకపోతే నేను ధరించుకున్నానా? మీకు మనస్సు ఉందా? మీకు కనికరం ఉందా అని అడిగింది ప్రశ్న అదే. నిజంగా మీకు మనస్సు కనికరం ఉంటే ఇతరుల్ని మనం ప్రేమిస్తాం, వారిని తృణీకరించాం. ఇతరుల మీద మనం నేరారోపణ చేయం, వారిని క్షమిస్తాం. ఇతరుల మీద మనం జాలి పడతాం. కానీ ఇవన్నీ ధరించుకోమని చెప్తున్నాడు. ఏం ధరించుకోమన్నాడా? జాలి గల మనస్సు ధరించుకోనండి. మన మనస్సులన్నీ కఠినమైపోయినాయి, పాషాణమైపోయినాయి. మనసుకైనా మెత్తటి మనస్సు మనకి కలిగి ఉండలేదు. అందుకే దేవుడు అన్నాడు, మీలో ఉన్న రాతి హృదయాన్ని తీసి మాంసపు హృదయాన్ని నేను మీకు ఇస్తాను. ఇంతసేపు మన వాక్యం వింటాం, బయటికి వెళ్ళిన తర్వాత ఎవడైనా మనకి కనిపించినప్పుడు వాడిని జాలితోనూ ప్రేమతోనూ వారిని ప్రేమించగలుగుతామా? ఇనుట మాలని మాత్రమే మనం వింటాం తప్ప దేవుని దృష్టిలో మనము వినేవారుగా ఉన్నాం, కానీ దాన్ని పాటించేవారుగా మనము లేకపోతున్నాం. అందుకే 100 మాటల్లో కనీసం 2 మాటలైనా మనం పాటించగలిగితే ఆ దినము తీర్పు రాకుండా ఆయన మరణంలో నుంచి జీవంలోనికి మనము దాటేస్తాడు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నానంటే, మీరు ఎలా ఉండాలి అంటే జాలిగల మనస్సును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనండి. ఇవి ఏ కుటుంబంలో కూడా ఉండటం లేదు. ఎటు చూసినా పైకి మాత్రమే పెదవులతో పలకరించుకుంటాం, మనసారా పలకరించుకోం. మన మనసారా పలకరించుకునేటువంటి బంధాలు తెగిపోయినాయి, ఆప్యాయతలు తెగిపోయినాయి. రాకడ దినాల్లో ప్రేమ సల్లారిపోతుంది కదండి. ఎవరో మనకు శత్రువులు ఉంటారు, మన ఇంట్లో మనకు శత్రువులై ఉంటారు. కాబట్టి దేవుని బిడ్డలారా, అందుకే ఆయన అంటున్న మాట యాకోబు రాసిన పత్రికలు అంటున్నాడు, 2వ అధ్యాయం 13వ వచనంలో ఆయన అంటున్నాడు, కనిక్రము ఆయన బిడ్డలకు తప్పక కలిగి ఉండవలెను అని చెప్తున్నాడు. కనిక్రమం అంట ఎవరు కలిగి ఉండాలంట? దేవుని బిడ్డలకు కలిగి ఉండాలి. మీరు దేవుని కుమారులా, లేకపోతే లోకములో జన్మించిన వారుగా మీరు ఉన్నారా? మీరు దేవుని సంతానమా లేక దుష్ట సంతానమా అని అంటే మనము చక్కగా సమాధానం చెప్తే మేము దేవుని కుమారులమయ్యా అంటాం. కానీ దేవుని క్రియలు మనలో లేవే, దేవుని ఆలోచన మన లేదే, దేవుని మనస్సు మనలో లేకుండా పోయిందే. ఎందుకని అంటే మనము సాతానుతోనూ లోకముతోనూ మనము కలిసి బ్రతుకుతున్నాము కనుక మనము దేవునికి దూరముగానే ఉండిపోయాం. కనుక దేవుని కుమారులుగా మనం పిలబడలేదు, కానీ మనం పిలిపించుకోవాలని ఆశపడుతున్నాం. దేవుని కుమారులుగా ఉండాలంటే తండ్రికి కలిగినటువంటి లక్షణాలు భూమి మీద మీరు కూడా కలిగి ఉండాలి. అందుకే ఇక్కడ లేఖన భాగాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు 38వ వచనం అంటున్నాడు, క్షమించుడి అప్పుడు మీరు క్షమించబడుదురు, ఇవ్వుడి అప్పుడు మీకు ఇవ్వబడును, అణిచి కుదించి దిగజారునట్లుగా నిండు కొలతను మనుషుల్లో మీ ఒడిలో కొలుతురు, మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతలేని మీకు మరలా కొలవబడుతుందని చెప్పాను. చూడండి, ఏ కొలత అయితే మనం కొలుస్తామో, ఏ ప్రేమతో మనం చూస్తామో అదే ప్రేమ మనకి తిరిగి వస్తుంది. ఏ కొలత అయితే కొలుస్తామో ఆ కొలత మనకి తిరిగి వస్తున్నది. నువ్వు గుప్పెళ్ళు మూస్తే ఆయన కూడా మోస్తాడు, నువ్వు తెరిస్తే ఆయన తెరుస్తాడు, నువ్వు ప్రేమిస్తే ఆయన ప్రేమిస్తాడు కదండి.
అలాగూ నువ్వు ప్రేమించకపోతే ఆయన కూడా నిన్ను ప్రేమించడు. నువ్వెవరవో నాకు తెలియదు. దేవుడు కూడా మనస్సు మార్చుకున్నాడు మనల్ని బట్టి. అంతకుముందు ఆయన మనస్సు మార్చుకోలేదు, అందరినీ ప్రేమిస్తూనే ఉన్నాడు. కానీ మనము ఆయనకి వ్యతిరేకంగా మార్చబడడం ద్వారా తన మనస్సు తానే మార్చుకుని భూమి మీద ఈ నరులను ఎందుకు చేశామని తనకు తానే పశ్చాత్తాపడిన దినాన్ని ఆదికాండంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, స్వార్థపూరితమైనటువంటి ఆలోచన మానవుని యొక్క మైండ్లోని మనసులో పడిన కలది మన మనస్సు, మన మైండ్ కూడా చెడిపోతుంది, మన శరీరం కూడా చెడిపోతుంది. మనం ఎప్పుడు కూడా ఎదుటివాడిని తక్కువ అంచనా వేయకూడదు. ఎదుటివారిని ప్రేమించేవారికి ఉండాలి. ఒకవేళ ప్రేమించకపోయినా పర్వాలేదు, కానీ ద్వేషించవద్దు. కాబట్టి దేవుని బిడ్డలారు, అందుకే ఆయన అన్నాడు, యాకోబు రాసిన పత్రికలో మాట్లాడుతున్న కనికరము ఆయన బిడ్డలకు తప్పగా ఉండాలి అని చెప్తున్నాడు. తీతు పత్రికలో మనం చూస్తూ ఉంటాం, 3వ అధ్యాయం 5వ వచనం అంటున్నాడు, రక్షించబడిన ఆయన కనికరము చేతనే తప్ప మరి ఎవరి చేత రక్షింపబడలేవు. నీవు రక్షణ పొందాలంటే కనికరము కావాలి. నువ్వు చేసిన ప్రతి పాపాన్ని ఆయన ఎత్తి చూపిస్తే నువ్వు భూమి మీద నిలవగలుగుతావా? నేను నిలవగలుగుతానా? మనందరం నిలవగలుగుతామా? ఎవరము కూడా మనము నిలవలేము. ఆయన మనల్ని కోప్పడితే మనం నిలబడతామా? ఎక్కడ నిలబడలేము. అందుకే ఆయన కోపము క్షణ కాలము మాత్రమే ఉంటుంది, తన ప్రేమ శాశ్వత కాలము ఉంటుంది. కానీ మనుషులకు అలా ఉండదే కదండి. మనుషులకు అలా ఉండలేదు. చాలామంది నేను గమనిస్తూ ఉంటా, ఇప్పుడున్నటువంటి ప్రేమ మళ్ళీ ఒక గంట సేపటికి మారిపోతుంది. ఇప్పుడున్నటువంటి విశ్వాసం ఇంకో గంటకు మారిపోతుంది. అంటే మార్పు చెందేటువంటి వారుగా ఉన్నారు. లోకాన్ని బట్టి మార్పు చెందుతున్నారు, సమస్యలను బట్టి మార్పు చెందారు. ఎన్ని సమస్యలు ఎదురైనా ఒకే మనట, ఒకే ప్రేమ, ఒకే విశ్వాసం కలిగి బ్రతకాలి. ఆ బ్రతికిన కాలము సంతోషంగా బ్రతకాలి, చనిపోయినా కానీ మన బ్రతకాలి. అది క్రీస్తు ప్రేమ. కాబట్టి దేవుని బిడ్డలారా, అవసరాన్ని అడ్డం పెట్టుకుని ప్రేమించినటువంటి ప్రేమ, కనికరము, జాలి అది మంచి పద్ధతి కాదు అని లేఖనం మనతో సూటిగా మాట్లాడుతున్నది. దయాళత్వం నీకుందా? స్వాత్వికం నీకుందా? నువ్వు దేన్ని మరి భూమి మీద నీవు బ్రతకాలంటే, దేవుని కుమారుగా చెప్పుకోవాలంటే, ఆ భూమి మీద తండ్రికి మరి లక్షణాలు, తండ్రికి కలిగిన లక్షణాలు భూమి మీద మనము కలిగి ఉన్నామా అనేది ఈ ఉదయకాల సమయంలో మనము పరిశీలన చేసుకోవాలి. మత్తయి సువార్తలో మనం చూస్తా ఉన్నాం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 33వ వచనాన్ని చదువుకున్నాం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 33వ వచనాన్ని, దేవుడు నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోటి దాసుని కరుణించవలసి ఉండినే కదా. చాలు. ఏమంటున్నానంటే అక్కడ, నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోటి దాసుని కరుణించవలసి ఉండెను. నువ్వు ఖచ్చితంగా కరుణించాలి. నువ్వు ఏ కొలత కొలిస్తే ఆ కొలత ఇస్తానికి అని సిద్ధంగా. బైబిల్ తప్పు చెప్పట్లేదు కదండి. బైబిల్ జరిగేదే చెప్తుంది, జరగబోయేది చెప్తుంది, మన జీవితంలో జరుగుతున్న వాటిని చెప్తున్నది. అందుకే భూత భవిష్యత్తు వర్తమాన కాలాన్ని తెలియపరిచే గ్రంథము ఏదైనా ఉన్నదంటే ఇది బైబిల్. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నట్టు మన జీవితాలలో ఇక్కడ ఏమంటున్నంటే, అటు లక్షణాలు మనము కలిగి ఉన్నామా? కనికరం అనేది కాదు, ఇంకా ఆయనలో ఎలాంటి లక్షణాలు కలిగి ఉన్నామో అలాంటి అటు లక్షణాలు మనము కలిగి ఉండాలి అని చెప్తున్నాడు. ఆయనలో ఏముందంట? దయ ఉంది, దీర్ఘశాంతం ఉంది, కృపా సత్యము ఉన్నది. దయ ఉంది. చాలామంది మనం ఏదైనా సందర్భాల్లో అసలు నా మీద నీకు దయ కూడా లేదే అంటూ ఉంటాం. చాలా సందర్భాల్లో ప్రతి వ్యక్తి కూడా ఈ మాట వాడతాడు. ఇన్ని మాటలు చెప్పినా నా మీద నీకు దయ లేదేంటి, నా మీద నీ కనికరం లేదేంటి అని అంటూ ఉంటాం. కానీ ఈ మాటకి అర్థం ఏంటంటే, ఆయనలో ఉన్న గుణాలు మనలో లేవు. ఆయనలో ఉన్న గుణాలు మీలో ఉంటే మీరు దేవుని బిడ్డలుగా ఉంటారు, దేవుని కుమారులుగా ఉంటారు. కానీ ఇప్పుడు మేము దేవుని బిడ్డలము, మేము దేవుని రక్త సంబంధమని నోటితో చెప్పుకుంటున్నా తప్ప క్రియ అక్కడ కనిపించటం లేదు. కానీ క్రియ కనిపించాలి కదండి. ఒక పని చేసామంటే క్రియ కనిపించాలి. పరిశుద్ధాత్మ మన మీదకి వ్రాలింది అంటే క్రియ జరిగించదా? చెప్పాలా? చెప్పండి. స్టేజ్ మీద వాళ్ళు చెప్పగానే కేకలేసారు, నేను చెప్తుంటేనేమో కదా మా పాస్టర్ గారే కదా అనుకుంటున్నారా?
కదండి. క్రియ జరిగించింది. ఆత్మ వచ్చినప్పుడు క్రియ జరిగించకపోతే అది దేవుని ఆత్మ కానే కాదు. దెయ్యాల ఆత్మ కూడా మన మీదకి వస్తాయి కదండి. దెయ్యాల ఆత్మలు ఎక్కువగా వస్తాయి మన మీదకి. దేవుని ఆత్మ కన్నా దెయ్యం ఆత్మ రెడీలో ఉంటుంది. దాన్ని పొందుకున్న తర్వాత మనం ఏం చేస్తామో మనకు తెలియదు. మన స్థితి ఏముంటుందో మనకు తెలియదు. మనం ఎలా ప్రవర్తిస్తామో మనకు తెలియదు కదండి. నీవు ఏ స్థితిలో ఉన్నావో నీకు తెలియదు. కానీ దేవుని ఆత్మ వచ్చినప్పుడు నీవేం చేస్తుంటాడా? కార్యము జరిగించింది, క్రియ జరిగించిందే తప్ప నిన్ను ఏం చేసింది? భయపెట్టదు, నిన్ను అగౌరవ పాలు చేయదు. దేవుని ఆత్మలో ఉన్నటి గొప్పతనం అది. దేవుని ఆత్మ మన మీదకి వచ్చినప్పుడు మనం భాషలతో మాట్లాడతాము. దానికి అర్థం కూడా చెప్పేటువంటి భాష మాట్లాడాలి. దానికి అర్థం చెప్పకపోతే ఇక ఆ భాష ఇంకా అది దెయ్యం ఆత్మే. అది చాలామంది స్టేజ్ మీద పెద్ద పెద్ద ప్రపంచ సువార్థికులు ఉన్నారు. టచ్ అంటారు కదండి. టచ్ అనగానే పడిపోయింది. కానీ ప్రభు ఎప్పుడు అలాగ అనలేదే. బైబిల్ ఎక్కడ పరిశీలన చేస్తే ఎక్కడ కూడా అక్కడ ఆ మాట రాయలేదే కదండి. నేను బాగు చేసినట్లుగా నీ ఎవరితో చెప్పవద్దు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. కానీ వీళ్ళు మాటలతో మాట్లాడుతున్నారు. ఆ భాషకి అర్థము తెలియదు కదండి. ఆ భాషకి అర్థం తెలియదు. భాషలు అయితే స్టేజ్ మీద మైక్ సౌండ్ సిస్టంతో మరి బాగా మాట్లాడతారు. కానీ ఆ భాషకి అర్థం ఏంటి? అర్థం చెప్పే శక్తి నీలో ఉంటే అది దేవుని ఆత్మ. అర్థం చెప్పలేని శక్తి నీలో ఉంటే అది దెయ్యపు ఆత్మ. ఈ ఆత్మను నీ పొందుకుంటున్నావు. ఈ ఆత్మతో నీవు మాట్లాడబోతున్నావు. పరిశుద్ధాత్మ శక్తిని అవమానపరిచినటువంటి ఆత్మలు భూలోకంలో సంచారం చేస్తుంటే అవే పరిశుద్ధాత్మని మేము పొందుకున్నామని గొప్పగా చెబుతున్నారే. ఈ ఆత్మ ఎలాంటిదో మీకు తెలియదా? ఒక్కసారి మనమే పరిశీలన చేసుకోవాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, అందుకే ఆయన అంటున్నాడు, ఆయనలో ఉన్నటువంటి గుణాలు, ఆయనలో ఉన్నటువంటి లక్షణాల్లో ఒక్క లక్షణమైన మనకున్నదా? ఒక్క లక్షణమైన మనకున్నదా? మనం తిట్టిన వాడిని మనం ప్రేమిస్తామండి? చెప్పండి, ప్రేమిస్తామా? వాడు వస్తే బీపీ 150 160 వెళ్ళిపోదా? చూస్తే చాలు. కానీ ప్రభు అలా లేడు. వీరేమి చేస్తున్నారో వీరెరుగున కనుక వీరిని క్షమించు. కనీసం నువ్వు క్షమించకపోయినా మనస్సులోనైనా పోనీలే, వాడు ఏదో అన్నాడులే, క్షమించు ప్రభా అని అనగలవాడు ఎవడైనా ఉన్నాడంటే అది కాపరి తప్ప మరి ఎవడు అనలేడు. ఎందుకంటే కాపరి దేవునితో ఉంటాడు, దేవునితో కాపరి ఉంటాడు కనుక వారి మధ్య సమాధానం ఉంటుంది. కాపరికి సమాధానం లేకపోతే దేవునితో ఎలాగ మాట్లాడగలుగుతాడు? దేవుడు ఎలాగ ఇంతో మాట్లాడగలుగుతాడు కదండి. సంఘముతో కాపరికి సమాధానం లేకపోతే కాపరి దేవునితో ఎలాగ మాట్లాడగలుగుతాడు? దేవుడు కాపరితో ఎలాగ మాట్లాడగలుగుతాడు? కాపరి సంఘముతో ఎలాగ మాట్లాడగలుగుతాడు? ఒకసారి ఆలోచించేయండి కదా. సమాధానము దేవుడు మనకిస్తాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నట్టు మనము తండ్రికి ఉన్నటువంటి లక్షణాలు భూమి మీద మనము కలిగి ఉంటే అప్పుడు మనం దేవుని కుమారులు. అర్థమవుతుందని చెప్పేది. అప్పుడు మనము దేవుని కుమారులు. అయితే ఇప్పుడు మనం ఎవరి కుమారులం? లోకములో ఉన్న అధికారి ఎవడైతే ఉన్నాడో వారికి మనము దాసులము, వారి కుమారులము. వారిలో నుంచి దేవుడు నిన్ను ప్రత్యేకంగా పిలిచాడు కదండి. లోకంలో నుంచి దేవుడు నిన్ను ప్రత్యేకంగా పిలిచాడు, ప్రత్యేకంగా నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, నీ పేరు పెట్టి పిలిచాడు కదండి. బాప్తిసం అనే వరప్రసాదం ద్వారా నీ పేరు పెట్టి పిలిచి నిన్ను హత్తుకున్నటువంటి దేవునిలో ఉన్న లక్షణాలు నీలో కలిగి ఉంటే నీవు దేవుని బిడ్డవి. ఆ లక్షణాలు నీలో నాలో లేకపోతే మన లోక సంబంధంగా ఉన్నవారు మనం ఏమైపోతాం? నశించిపోకుండా ఉండడానికి యేసుక్రీస్తు కనికరం గలవాడై రాజుని, సింహాసనాన్ని, కిరీటాన్ని, వస్త్రాలని విడిచిపెట్టి రిక్తుడుగా, చిన్న బాలుడుగా నీ కొరకు నా కొరకు భూలోకానికి వచ్చాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, అందుకే నేను పరిశుద్ధులై ఉన్న ప్రకారము మీరు కూడా ఎలా ఉండాలంట? పరిశుద్ధులై ఉండండి. అలా ఉండడం అసంభవం. ఆయన ఏదో బైబిల్లో రాశాడు కానీ మనం అలా ఎందుకుంటాం కదండి. మచ్చుకైనా మనలో పరిశుద్ధత ఉండదు. కానీ పరిశుద్ధత కొరకు మనము కనిపెట్టుకుని ప్రార్థన చేయాలి. మనమందరం ప్రార్థన చేస్తాం, కానీ నీ ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళిందా లేదా అని తెలుసుకునే ప్రార్థన చేయాలి.
తాత్కాలికంగా మనం అందరం ప్రార్థన చేస్తాం, బలంగా చేస్తాం కదండి, కన్నీరు కారుస్తాం, దుఃఖపడతాం. కానీ నిజముగా నువ్వు చేసిన ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళిందా, లేకపోతే మధ్యలో ఆగిపోయిందా? నువ్వు ఎలా తెలుసుకుంటావు? నేను ఎలా తెలుసుకోవాలి కదండి? నా ప్రార్థనకి జవాబు వచ్చిందా రాలేదా అని నేను ఎలా తెలుసుకోవాలంటే, నీవు అనుదినము దేవునితో నీ ప్రార్థన చేయాలి. అయ్యా, నేను చేసిన ప్రార్థన, నేను నీకు ఒక అప్లికేషన్ పెట్టుకున్నాను కదండి, దాన్ని నీవు పరిశీలన చేసి సమాధానము ఇచ్చేంత వరకు నిన్ను విడిచిపెట్టను. ఆ సమాధానము మన కళ్ళకు చూపిస్తాడు, మన హృదయానికి చూపిస్తాడు, మన స్వప్నమందు నీకు చూపిస్తాడు. అది నీకు సమాధానము కలుగు చేయడానికి సిద్ధంగా ఉన్నది అని చెప్తాడు. రెండవ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. పరలోకంలో దేవుని కుమారులు పొందుకునేటువంటి ప్రత్యక్షత, పరలోకంలో దేవుని కుమారులు పొందుకునేటి ప్రత్యక్ష ఉన్నది అంటున్నాడు. ప్రత్యక్షత ఉన్నది. ఆ ప్రత్యక్షత ఒకసారి మనం జ్ఞాపకం చేద్దాం. రోమాపత్రిక 8వ అధ్యాయం 19వ వచనాన్ని. చాలు. ఇక్కడ ఏమంటున్నాడంటే, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూస్తూ కనిపెట్టుచున్నది. ఎవరు ఈ దేవుని కుమారులు? భూమి మీద ఆయన కార్యాలు జరిగించేవారు, భూమి మీద ఆయన లక్షణాలని పొందుకుని ఆయనకి మాదిరిగా నడిచే వారిని గురించి ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవుని కుమారులు ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో ఎదురు చూస్తూ కనిపెట్టుచున్నది. ఏలైనగా సృష్టి నాశనముకు లోనైనటువంటి దాస్యం నుంచి విడిపించి దేవుని పిల్లలు పొందబోయే మహిమ స్వాతంత్రమును పొందుటకు నిరీక్షణ గల వారే స్వేచ్ఛ కాక దానిలో లోబర్చవాన్ని మూలముగా మరి వ్యర్థపరచబడెను అని చెప్తున్నాడు. వ్యర్థపరచబడుతున్నది. సృష్టి నీ కొరకు ఎదురు చూస్తున్నది కదండి. భూమి మీద పాపాన్ని మోయలేక సృష్టి ఏం చేస్తున్నట, మిగుల నోరు తెరిచి ప్రభుని ప్రార్థన చేస్తున్నది. అమ్మేనండి, ప్రభుతో ప్రార్థన చేస్తుంది. ఏమని ప్రార్థన చేస్తుంటే, ఈ పాప భారము నేను మోయలేకపోతున్నా, నాకు విడుదల కలిగించు. మోసిన పాపము చాలా భారంగా ఉంది, కానీ భూమి కూడా మొయ్యలేక పోతుంది. నాకు విడుదల కలిగించు. ఎందుకంటే నేను ఎవరి కొరకు ఎదురు చూస్తున్నానో, ఎవరి కొరకు ఆశపడుతున్నానో, ఎవరిని మొయ్యాలని ఆశపడుతున్నానంటే మిగుల దేవుని కుమారులు, అనగా దేవుని కుమారులు ప్రత్యక్ష కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూస్తున్నది. అది ఎదురు చూస్తున్నది. పరిశుద్ధులు ఎవరైనా నా మీదకి వస్తారు, పరిశుద్ధులు నాలో ఉంటారేమోనని మిగుల ఆశతో ఎదురు చూస్తుంది. ఇప్పటివరకు భూమి మీద ఉన్న వారందరూ పాపులే, పరిశుద్ధులు ఎవరు లేరు. పాప భారము ఎక్కువైపోతుంది. ఆ భారము మోయలేక భూమి తన నోరు తెరిచి ప్రభుతో ప్రార్థన చేస్తుంది. ఒక్క పరిశుద్ధులైన వస్తారేమోనని మిగుల ఆశతో ఎదురు చూస్తున్నది. ఎందుకంటే పరిశుద్ధులు ఎప్పుడు వస్తారండి? యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మాత్రమే, అనగా ఆయన పైనుంచి క్రిందికి దిగి వచ్చేటప్పుడు మాత్రమే పరిశుద్ధులందరూ కూడా అక్కడికి ఆకర్షించబడతారు. వారితో కలిసి ఆయన 7 నెలల పరిపాలనకి భూమి మీదకి రాబోతున్నాడు. అప్పుడు భూమి ఆశపడుతున్నది, ఇదిగో ఈ పాప భారము తొలగిపోయింది, పరిశుద్ధులు నా మీదకి రాబోతున్నారు. అప్పుడు ఆ భూమి చాలా ఆశతో ఎదురు చూస్తున్నది. కాబట్టి క్రీస్తునందు ప్రేమించినట్టు దేవుని బిడ్డలారా, ఎందుకు దేవుని కుమారులు విడుదల కలిగితే సృష్టికి కూడా విడుదల కదండి. దేవుని కుమారులకి విడుదల కలిగితే సృష్టికి కూడా విడుదల వచ్చేసింది, భూమికి విడుదల వచ్చేసింది. పాప భారమంతా దేవుడు తొలగిస్తాడు, అనగా పాపులందరినీ సపరేట్ చేస్తాడు. భూమి మీద పాపం అనేది లేకుండా పరిశుద్ధులే జీవించేవారుగా చేయడానికి మరొక ఏదైనా తోటగా దేవుడు మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒక దినము ఏదైనా తోట పాపముతో నిండిపోయినది కదండి. పాపము చేసిన ఆదాము అవల్ని దేవుడు నెట్టివేసిన తర్వాత భూమి శపించబడింది. ఆ శాపాన్ని తొలగించడానికి యేసుక్రీస్తు ప్రత్యక్షత జరిగినప్పుడు శాప విమోచన కలుగుతున్నది, భూమికి శాప విమోచన కలుగుతున్నది. అప్పుడు భూమి మీద జీవించేటువంటి వారు ఎవరంటే పరిశుద్ధులు మాత్రమే. ఆయన దేవునితో కూడా పరిశుద్ధతను కలిగిన వారుగా మనం ఉంటామని చెప్తున్నాం. అందుకే ఇక్కడ ఏమంటున్నానంటే, ఈ భూమి ఎలాగూ శపించబడింది. ఒకసారి మనం ఆది కాండంలోకి వెళదాం. ఆది కాండం 3వ అధ్యాయం 17-18 వచనాలు చదువుకుందాం. ఆది కాండము 3వ అధ్యాయం 17-18 వచనాలు.
ఉమ్, ఉమ్, ఉమ్. చాలు కదండి. నువ్వు ఎవరి మాట విన్నావు? ఎవరి మాట విన్నావు చెప్పరే? ఎవరి మాట? మీ మాట విన్నారు. మేమందరం మీ మాట వినాలి, లేకపోతే కదా ఉండదు. వండేది మీరే, పెట్టేది మీరే కాబట్టి కదండి. మీ మాట వినాల్సిందే, తప్పదు కదండి. ఎంత గొప్పవాడైనా, ఎంత గొప్పవాడైనా ఖచ్చితంగా, ఎంత గుమ్మడికాయనా కత్తిపెడకి లోకువే కదండి. ఎంత సంపాదించినా ఏదైనా సంపాదించింది. కూర్చో, నువ్వేం సంపాదించి లోకల్ అందరూ సంపాదిస్తున్నారులే, పక్కంటోడు సంపాదిలా, పెళ్ళాన్ని బాగా చూసుకోవట్లా, నీకన్నా గొప్పోడే కదండి. ఇలాగ చెప్పేవారు మీలో ఉన్నారు. అందుకే ఈ లోకానికి శాపం వచ్చింది, పాపం వచ్చింది, మరణం కూడా మీ దగ్గర నుంచే వచ్చింది. ఈ మరణం ఇంతవరకు ఆగట్లేదు, మీ ద్వారా అనేక మరణాలు కలుగుతున్నాయి. కాబట్టి దేవుని బిడ్డలారా, అందుకే దేవుని వాక్యము హెచ్చరిక చేస్తున్నది ఏమంటుండే, సృష్టిని పాడు చేస్తున్నది ఒక స్త్రీ. నీ భార్య ద్వారా నువ్వు తిన్నటువంటి ఫలం కదండి, నీ భర్తకి నీవు ఇచ్చిన ఫలము ద్వారా శాపగ్రస్తముగా మారిపోయింది సృష్టి. అనగా నిన్ను బట్టి భూమి శపించబడింది. ఆ శాపానికి విడుదల కలిగించడానికి మనిషి కుమారుడి యొక్క ప్రత్యక్షత రాబోతున్నది. ఆ ప్రత్యక్షత కలిగినప్పుడు భూమికి విడుదల కలుగుతుంది, పాపానికి విడుదల కలుగుతుంది, శాపానికి విడుదల కలుగుతుంది. భూమి గచ్చ పొదలు, ముండ్ల పొదలు ఇచ్చినటువంటి భూమి ఫలభరితన ఫలాలు ఇవ్వడానికి, అది సారవంతరం భూమిగా దేవుడు మార్చడానికి సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము ఎలాగూ దేవుని కుమారులుగా ఉండబోతున్నాం. మరి కలగబోయేటువంటి ప్రత్యక్షత ఏముగా ఉన్నదంటే, ఒక్కసారి రోమాపత్రిక 2వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. రోమపత్రిక 2వ అధ్యాయం 7వ వచనాన్ని. సత్క్రియలు ఓపిగా చేసు మహిమ ఘనత అక్షయతను ఎదుకు వారికి నిత్య జీవము ఇచ్చును. కదండి, ఏం కలిగి ఉండాలి మనం అక్కడ కదండి. మనం ఏమి కలిగి ఉంటే సత్క్రియలు ఓపిక చేయాలి, మహిమ ఘనత అక్షత మరి ఎదుగు వారికి నిత్య జీవాన్ని దేవుడు ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడు. సత్క్రియలు అంటే మంచి క్రియలు చేయాలి, మంచి క్రియలు చేయాలి కదండి. నువ్వు దేవుని బిడ్డవి, నువ్వు దేవుని బిడ్డగా పిలువబడుతున్నావు, ఆయన రక్తములో కడగబడ్డావు కదండి. వరప్రసాదం అనేటువంటి బాప్తీసాన్ని పొందుకున్నావు. దేవుని ఆత్మ ప్రేరేపణ ద్వారా ఆయన రొట్టెలను, ఆయన రాక్షరసములను పాలుబరగా నీ ఉన్నావు. కానీ దేవుని ఆత్మను పొందుకున్న నీలో ఉన్నటువంటి లక్షణాలు ఉంటే కదండి, దేవునిలో ఉన్న లక్షణాలు నీలో ఉంటే నిజముగా నీవు దేవుని కుమారుడివి, నీవు దేవుని కుమార్తెవి. నేను దేవుని కుమారుడని మనం చెప్పగలుగుతామా? లోకంలో జీవిస్తున్నాము, లోకం నుంచి దేవుడు మనల్ని వేరు చేశాడు కదా. ఒక తేనె తొట్టి ఉంటుంది, దానిలో ఒక ఈగ ఉంటుంది, అది ప్రత్యేకత. ఈగలన్నీ ఉంటాయి, తేనెటీగలు అన్నీ ఉన్నాయి, కానీ దానిలో ఒక ఈగ ఉంది, ప్రత్యేకత. ఏంటది? ఏం ఈగండి ఇది? రాణిగ కదా. అది లేకపోతే తేనె తయారవ్వదు, సృష్టి జరగదు. కానీ మానవ యొక్క జీవితంలో ప్రత్యేకించబడిన వారుగా మనం ఉన్నాం. దేవుడు మనల్ని పిలిచాడు, ఏర్పాటు చేసుకుని, నా కుమార్తె, నా కుమారుడా, నేను నిన్ను కని ఉన్నాను, నువ్వు నా సొత్తు అని నిన్ను పిలిచాడు. నువ్వు పిలిస్తే ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? లోకంలో కాదమ్మా నువ్వు ఉండాల్సింది కదా. లోకానికి వేరు చేయబడిన దేవునితో నీవు కలిసి ఉండాలి, కలిసి బ్రతకాలి, కలిసి సహవాసం చేయాలి. అప్పుడు ఆయన మీతో కాపురం చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. చాలు కదండి. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడంట మీరు ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపడతారు కదండి. ప్రత్యక్షపడతాడు. ఎత్తైన కొండ మీదకి తీసుకెళ్ళాడు. రూపాంతరం చెందుతుంటే యేసుక్రీస్తుతో పాటు 2 వ్యక్తులు కనపడ్డారు. ఎవరండి అయినా? మోషే. వాళ్ళు మహిమతో ఉన్నారా, మహిమ లేకుండా ఉన్నారా? మహిమతోనే ఉన్నారు కదండి. ఇక్కడ ఏమంటున్నారంటే, మనకు జీవమైనటువంటి క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపడతారు. మనం కూడా ఆయనతో కలిసి ఉంటాం. ఆయన తెల్లని వస్త్రాలు ధరించుకుంటే మనం కూడా తెల్లని వస్త్రాలే ధరించుకుంటాం. ఆయన మహిమతో ఉంటే ఆయన మహిమ దేవుడు మనకి ఇస్తాడు.
కదా, ఎత్తైన కొండ మీదకి తీసుకెళ్ళాడు. రూపాంతరపు చెందుతుంటే యాకోబును, పేతురును, యోహాన్ని యేసుక్రీస్తు ప్రభువారు తీసుకెళ్తే యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ రూపాంతరము చెందుతుండగా కదండి, రూపాంతరం చెందుతూ ఉండగా ఇద్దరు వ్యక్తులను వాళ్ళు చూశారు. ఏలియాను, మోషేను చూసినప్పుడు అక్కడ ఏమంటున్నారు, అయ్యా నీకొకటను ఏలీకొకటను మోషే కోటను ఇక్కడ పర్ణశాల కడతాము అని చెప్పారు. అంటే రానున్న ప్రత్యక్షత ముందుగానే తన శిష్యులతో దేవుడు చూపించారు. రెండవ రాకడలో ఇలాగూ జరగబోతుంది అనే ప్రత్యక్షత దేవుడు తన శిష్యులకి చూపించాడు. ఆ ప్రత్యక్ష కలిగినప్పుడు నిజంగా నీవు నేను దేవుని బిడ్డలమైతే ఖచ్చితంగా ఆయనతో కూడా మహిమను పొందుకుంటామని చెప్తున్నాను. ఆ మహిమ ఎలాంటిదంటే మహా ఆనందం, మహా సంతోషం కలిగి ఉంటాం. ఈ లోకంలో ఉన్నటువంటి ఆలోచన, ఉన్నటువంటి జీవితం అంతా కల ఎలాంటి ఎక్కువ బాధ ఉండదు కదా, తక్కువ బాధ ఉండదు, ఎక్కువ ఆనందం ఉండదు, తక్కువ ఆనందం ఉండదు, ఎక్కువ దుఃఖం ఉండదు, తక్కువ దుఃఖము ఉండదు. సమానమైన జీవితంతో మనం వెళ్ళిపోతున్నాము. కానీ నిత్యము ఆనందము సంతోషము కొరకు మనము ఎదురు చూసేటువంటి వారుగా మనం ఉండాలి అంటే ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే నిర్గమాకాండంలో మనం చూస్తాం. నిర్గమాకాండం 34:29 చదువుకుందాం. నిర్గమాకాండము 34:29. చాలు కదండి. దేవుడు వచ్చి తన స్వయాలతో 10 ఆజ్ఞలు, 10 కమాండ్మెంట్స్, 10 ఆజ్ఞల ధర్మశాస్త్రాన్ని ఆయన ఇస్తున్నాడు. తన వ్రేలుతో రాతి పలకల మీద రాసి ఆ రాతి పలకలను మోషేకి ఇచ్చినప్పుడు మోషే ముఖం ఎలా ఉన్నదో మోషేకి తెలియదు కదండి. మోషే ముఖం ఎలా ఉన్నదో మోషేకి తెలియదు. మోషే ముఖం ప్రకాశిస్తూ ఉన్నది. ధర్మశాస్త్రము ఆయన ఎప్పుడైతే దేవుడు ఆయనకి ఇస్తున్నాడో కదండి, ధర్మశాస్త్రానికి దేవుడే పేరు పెట్టాడు కదండి. ధర్మశాస్త్రం ఎవరిది? దేవునిది, మోషేది కాదు. కానీ ఈ పేరు ఎవరిదండి కదండి? ఈ పేరు ఎవరికి ఇచ్చాడంట? మోషేకి ఇచ్చాడు. అందుకే మోషే ధర్మశాస్త్రం. దేవుడికి ఆ పేరు అక్కర్లేదు కదండి. దేవుడికి ఖ్యాతి ప్రఖ్యాతులు అక్కర్లేదు. మన ద్వారా దేవునికి కావలసిన మహిమ, ఘనత, ప్రభావాలు కావాలి. కానీ మోషేకి మాత్రము దేవుడు గొప్ప ఆధిక్యతను కలిగించి ఆ 2 పలకలు పట్టుకున్నప్పుడంట ఆయన ముఖం ఎవరు చూశారంట? ప్రభువే చూశాడు. కానీ మోషే చూసుకోలేకపోయాడు కదా. ఆయన ముఖం ఎలా ఉండే ప్రకాశిస్తూ ఉన్నది అని చెప్తున్నాడు. ఇది ఎవరు చెప్పారు? ప్రభువే చెప్తున్నాడు. నీ ముఖము ప్రకాశిస్తున్నది అని చెప్పాడు. అంటే దేవుని ఆత్మ పొందుకున్నటువంటి మోషే యొక్క జీవిత యాత్రలో దేవునికి నమ్మకముగా ఉన్నాడు, దేవుని కార్యాలు జరిగించాడు. కానీ మనము దేవుని కార్యాలకి దూరంగా ఉన్నాము కదండి. ఇష్టమైతే పలకరిస్తాం, కష్టమైతే మానేస్తాం కదండి. ఇష్టమైతే బాగా పలకరిస్తాం, కష్టమైతే మోకెంత లోన పెట్టుకుని కూర్చుంటాం. ఇవి మన జీవితాలు, మార్పు లేని జీవితాలు, మరణానికి దగ్గరగా చేసేటువంటి జీవితాలు. ఇలాంటి జీవితాలు కాదు మనకు కావాల్సింది. ఒకే రీతిగా ప్రభు ఒక్కడే, ఆయన ఉన్నవాడు అనువాడు. ఆయన అప్పట్లో అలా ఉన్నాడు, ఇప్పుడు అలా ఉన్నాడు. మనసు మార్చుకోలేదు, మనసు తిప్పుకోలేదు. నువ్వు పిలిస్తే పలకకుండా ఉండలేదు. ఆ మనస్సు కావాలి. దేవుడు మనం కోరుకునే మనసు ఏంటంటే ఆ మనస్సు, ఆ లక్షణాలు కలిగి ఉంటే మనం ఏం చేస్తామంట? దేవుని కుమారులుగా పిలువబడతాం. అందుకే అన్నాడు, తండ్రికి కలిగిన లక్షణాలు భూమి మీద మనము కలిగి ఉంటే మనము దేవుని కుమారులమే. రెండోదిగా ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే పరలోకంలో దేవుని కుమారులు పొందేటువంటి ప్రత్యక్షత మనం పొందుకుంటే దేవుని మహిమ మనతో ఉంటుంది. కాబట్టి అప్పుడు మనం దేవుని బిడ్డలుగా ఉంటాం. నీవు నేను దేవుని బిడ్డలుగా ఉండాలంటే ఆయన కార్యాలు మనము చేయాలి. ఆయన గుణాలు మనలో కలిగి ఉండి భూమి మీద మనం జీవించగలిగితే ఆయన నిత్య రాజ్యానికి మనమందరం కూడా వారసులుగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. అలా చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపింపచేయనుగాక. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండునుగాక. ఆమేన్.